మంచు గారు. 1 2 3 4 why not shake your booty అమ్మమ్మో పిచ్చా బ్యూటీ అరే కమ్ము దానా తోటి ఈ పోట్ గాడికి నో పోటీ ఓకే లవ్ 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 ఆఫ్టర్ లవ్ హాట్ స్టవ్ నో టెన్షన్ బేబీ నువ్వు నా బుచ్చి పిల్ల తెల్ల పిల్ల ఐ లవ్ యు పిల్ల ఇక నువ్వు నేను కప్లింగ్ అయితే బూమ్ 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 బుచ్చి పిల్ల తెల్ల పిల్ల ఐ లవ్ యు పిల్ల ఇక నువ్వు నేను కప్లింగ్ అయితే సలాం నమస్తే వనక్కం బేబీ. కామెడీ కా సర్దార్ నాగబాబు గారు. పాప పెళ్లిడికి వచ్చిందండి. పక్కింటి రాంబాబు కరెంటు తీగలాగా సన్నగా ఉంటాడండి. వాడికి ఇచ్చి పెళ్లి చేద్దామండి. తీగ వరకు కరెక్టే, కరెంట్ ఉందో లేదో ముట్టుకొని చూడాలి. నేను కాలేజీకి వెళ్తుంటే ఆ రచ్చ రవి వచ్చి నా నడుము పట్టుకొని టిక్కు 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 అని తిప్పుతున్నాను నాన్న. వాడు మమ్మల్ని వదలట్లా, నిన్ను తిప్పితే తప్పే ఉంది. ఓ ఇంక పో, ఇక్కడ దించితే మళ్ళీ లాడ్జిలో సారీ కాలేజీలో తలెత్తాలి. బాబు చాలా బాగున్నాడు. ఆ బాబుకి ఆల్రెడీ వరుణ్ బాబు ఉన్నాడు తెలుసా. నువ్వేం చూస్తున్నావు? నేను లక్ష్మి గారిని చూస్తున్నా అనుకుంటున్నావు కదా, చూస్తే ఆవిడ చంపేస్తుంది. నేను లలిత బ్రాండ్ రెస్ట్ చూస్తున్నాను. పిల్ల గురించి ఏమైనా ఆలోచించారా? పిల్ల గురించి ఆలోచించరు. ఠీక్ మాత్రం ముందుంటారా? ఆలోచించుకుని ఎట్లుంటానే. తెలుసా ప్రెసిడెంట్ ఇక్కడ? ఏంటి మీరు అపార్ట్మెంట్ ప్రెసిడెంటా? నమస్కారం, బాగున్నారండి. ఇంత బాగున్నా ఎవరు నువ్వు? చిన్నదిన చూసావా? నాకు అక్కడికి చెప్పే నీ క్యారెక్టర్ నాకు సూట్ అవ్వదురా శనిగాడి అదవంటి ఇది ఇచ్చి చచ్చాడు. నాకు బాడీ లాంగ్వేజ్ సూట్ అవ్వట్లేదు. అప్పని తీయని దెబ్బ ఈ పాట ఎంత సూపర్ హిట్. కానీ ఈ పాటని రియల్ లైఫ్ లో అడాప్ట్ చేసుకుంటే ఎంత హిలేరియస్ గా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ సునామీ సుధాకర్ టీమ్. ఏమండి టీ తీసుకోండి. పిల్ల గురించి ఏమైనా ఆలోచించారా? పిల్ల గురించి ఆలోచించరు. ఠీక్ మాత్రం ముందుంటారా? ఆలోచించుకుని ఎట్లుంటానే. నాళ్ళు వచ్చినాయి ఏమైనా సంబంధాలు చూద్దాం, అవి చూద్దాం, ఈ చూద్దాం, ఏమీ లేదే. చూస్తాను లేవే. పిల్ల మీద నాకు మాత్రం బాధ్యత లేకుండా ఎలా ఉంటాను అనుకున్నావు? తండ్రిగా ఉండి కూడా. పిల్లలు ఎక్కడున్నారు? పిల్లలు ఎక్కడున్నారు? పిల్లలు పిలవండి. పిల్లలు అరే వా సుధా ఇలా మమ్మీ వయసు వచ్చి ఇంతకాలం అయ్యింది. పాటలు తప్ప చదువుకుందాం, చేద్దాం, ఇదేమీ లేదే. మమ్మీ మా ఫ్రెండ్ కాలేజ్ చేస్తుంది తెలుసా, బండి పియొచ్చు కదా. ఎందుకు పియ్యారు మీరు? అవును డాడీ, నాకు ఒక్కసారన్నా ఏదైనా జగ్గి పియొచ్చు కదా. బండే కదా బండి కొనికుండా తండ్రిగా ఆ మాత్రం చేయకుండా ఎలా ఉంటానే పిచ్చి ముద్ద. అమ్మా ఎత్తుకుంటాను రా. కొడతాడా? కొనిస్తానా? నీకు నీకుండా ఎలా ఉంటాను రా, ఎలా ఉంటాను రా. నాకు కూడా ఉందమ్మా. చికెన్ ఆడుగుడు భాస్కర్ ఎలా తయారయ్యాడు, నేను ఎలా తయారైన నువ్వు ఒకసారి దిగుతావు నాన్న. ఇంత వయసు వచ్చింది, స్కూల్కి వెళ్ళడం తెలియదు, అది తెలియదు, ఇది తెలియదు. ఎందుకురా ఏం తెలుసు నీకు అసలు? ఏంటి గొడవ? అపార్ట్మెంట్ లో నిన్న కాక మొన్న దిగారు, ఒక్క రోజులో ఏంటండి ప్రాబ్లం? తెలుసా ప్రెసిడెంట్ ఇక్కడ? ఏంటి మీరు అపార్ట్మెంట్ ప్రెసిడెంటా? తెలీదే. అయ్యో నీళ్ళు వస్తలేదు తెలుసా మీకు? ఇలా రండి, నీళ్ళు వస్తలేదు. అయ్యో అలాగే వెళ్ళిపోతారేంటి? కరెంట్ ఉందా? గాలి వాళ్ళకి అవన్నీ పడిపోయి. అమ్మాయి ఇది వచ్చాడు. బాగున్నారండి. ఏంటి విశేషాలు?
మొన్న మీ ఇంటికి వచ్చాను మీ కూతురు కనిపించలేదు. ఏంటి విశేషాలు? మొన్న రాలేదండి, నాకు అర్థం కాదు. ఫంక్షన్ మీరు వెళ్ళి పలకరించరా? ఇల్లు వస్తుంది. రేయ్, పలకరించు. వాళ్ళు అలా కుడు- ఇల్లు రాకుండా ఇలాగా టేబుల్లో తీసుకురండి. అంకుల్ అంకుల్ నేను వాటర్ ఇచ్చా కొత్త కొత్త వచ్చాము వచ్చి తాగుతున్నా పాలు ప్రెసిడెంట్ గారు, ఇదిగో ఈ ఆల మాది పెళ్లి రోజు, మీరు తినండి, మీ ఆవిడకి ఎట్టండి. వెళ్ళండి. మమ్మీ, ఆహా, ఆయన కూతురు ఉంది కదా, నాతో రమ్మని చెప్పండి మమ్మీ. అన్నీ చెప్పానే, అన్నీ చెప్పానే. హేయ్, వెళ్ళండి. ప్రెసిడెంట్ గారు ఏంటయ్యా ఈ న్యూసెన్స్ ఏంటి? ఫట్ 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 ఈ న్యూసెన్స్ ఏంటి? ఇది అపార్ట్మెంట్ అనుకున్నావా, చేపల మార్కెట్ అనుకున్నావా? అక్కడ పరిస్థితి అర్థం కావట్లేదు. వాళ్ళు పెళ్లి రోజుంట జిలేబీ ఇచ్చారు, తినేసి పోదాం పద. జిలేబీ అంటే నాకు చచ్చెంత ప్రాణం. అయినా ఇది ఎండిపోయిన జిలేబీ అయ్యా. నేను పాకంలో ముంచిన జిలేబీ తింటాను. నేను వెళ్ళొస్తాను. కన్వీనర్ గారు, వాళ్ళు వేసే పాకం ఎలా ఉంటుందో తెలుసా? జిలేబీ తీస్తే పాకం వస్తుంది, జిలేబీ రాదు. ఏహే, ఇలాంటి జిలేబీలు నేను చాలా తిన్నాను. నేను వెళ్ళొస్తాను. నాకు కన్వీనర్ గారు మీ మంచి కోసం చెప్తున్నా, వింటారా వినరా? నేను వినను. నేను వెళ్ళొస్తా జిలేబీ కోసం. ఇంట్లో ఎవరున్నారు? ఈ సైలెంట్ అపార్ట్మెంట్ లో ఉంటూ వైలెన్స్ ఏంటి? నాకు అర్థం ఎవరు కాదు. మీరు? ఎవరు మీరు? ఆడొచ్చాడు, ఆడికి ఆగలేదు. దవడదురా ఇలారా. అది కాదండి. అది కాదండి. ఏది కాదు, ఏది కాదు, ఏది కాదయ్యా, ఏది కాదయ్యా. 3 నెలల నుంచి రెంట్ కట్టలేదు. ఎందుకు కడతలేదు, ఎందుకు కడతలేదు? ఖాళీ చేసి అంటున్నాడు మమ్మీ. ఒరే, అలాగే అంటారు. ఒరే, ఈ ఇంట్లో నువ్వు ఒక్కడే మంచోడు వేరా? నువ్వన్నా చెప్పొచ్చు కదరా? నీ కూతురుగా నాకు పంపించా స్కూల్కి నేను పంపించట్లేదు ఇవాళ మా పెళ్లి రోజు, మీరు తినండి, మీ ఆవిడ తినండి, అందరూ తినండి. వెళ్ళండి, ఎక్కడెందుకు వెళ్ళండి. రావే. నేను మంచిగా చెప్పా, ఒరే అక్కడ పాకం దొరకదురా, జిలేబీ ఉంటది అని చెప్పి. నాకేం తెలుసు సార్ పంచదార ఇంత ఎక్కువ ఉంటుందని. పద పోదాం. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏంటండి గోల? ఇంట్లో సీరియల్ చూసే పని కూడా లేదా? ఏమైంది? ఏంటి డిస్టర్బెన్స్ ఏంటి అపార్ట్మెంట్ లో? అది కాదు, ఫోన్లు వాళ్ళు కొత్తగా వచ్చారు కదా, అడ్జస్ట్ అవుతారు. పద వెళ్దాం. ఏంటి అడ్జస్ట్ అయ్యేది? అసలు ఆ వరుస టీవీ చూసే వీలే లేకుండా పోతుంది. డిస్టర్బెన్స్ బాగుంది అసలు. చెల్లెమ్మా, నా మాటినమ్మా, వద్దమ్మా. ఇగో లేదు, అసలు ఇవాళ మీ వల్ల అవుతుందా లేదా? ఆగవే, కనీసం వీడికి పాకమైనా వచ్చింది, నీకు అది కూడా రాదు. లేదు, నేను సెట్ చేస్తా చూడండి. ఇవే ఇవే ఇంట్లో ఎవరండి? ఎవరు అమ్మా నువ్వు? ఇంత బాగున్నా ఎవరు నువ్వు? ఇదిగో భాస్కర్ గారు, జిలాబీ వద్దా? ఇవ్వండి. ఇస్తాను. తీసుకొని రావు నేను చెప్పాను, ఏమన్నావు? ఓ పొడి చేస్తాను వెళ్ళు. ఏమైంది? గుత్తు గులాబ్ జామ్ అయింది. పద పోదాం. నమస్తే సార్. నమస్తే సార్. అర్థమైందిరా? పెనాయిల్ సార్. నువ్వు పెనాయిల్ అమ్ముకున్నాడువే కదా? అవును సార్. ప్రపంచంలో నీకు మంచి బిజినెస్ ఈ రోజు జరగబోతుంది. ఆ కొంపలో 4 ఉంటారు, వాళ్ళు ఇస్తారా నీకు? బాటిల్కి 10 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తారు. ఎవరు బాబు నువ్వు? బాబు అయ్యా, పెనాలని తెలుసు. తెల్ల పనేలా, ఎర్ర పనేలా, ఇది ఏం పెనాలో తెలియాలి కదా నాకు. ఎక్కడ వాడచ్చు ఒక చెప్పు ఇది ఎక్కడ వాడాలి వంగరా ఐదండి రాదు వంగరు దోమలు తగ్గుతాయా? దోమలు పోతాయా? బాత్రూమ్ బాగా కడుగొచ్చా? ఏం చెప్పవే, మాట్లేదా? నోరు పడిపోయిందా? నోరు అమ్ముకోవడానికి వచ్చావా, మౌనంగా ఉండడానికి వచ్చావా? అసలు నీదేనా కాదా చెప్పు చెప్పు, ఏమిటి స్కిట్ అని చేపించు నిన్ను, చెప్పు. మర్చిపోయింది అడిగి. అవును మమ్మీ. రే, ఇప్పుడు అపార్ట్మెంట్ ఎలా ఖాళీ చేయరో మేము చేస్తాం. వీళ్ళ సంగతి చూసుకున్నాం సార్. హలో హలో, బయటకు రండి. ఎవరండి అంతరిక్షాలోంచి వచ్చినట్టున్నారు? సూపర్ అమ్మాయి. ఇల్లు ఖాళీ చేస్తారా చేయరా? కొట్టండి కొట్టండి. అయ్యో అయ్యో ఏ అవును, కొట్టు. బాబు నాగ బాబు ఇల్లు ఖాళీ చేస్తావా చేయవా? చేస్తామండి. ఎప్పుడు చేస్తామండి. ఎప్పుడు? మీరు ఎప్పుడంటే ఇప్పుడు వెళ్ళిపోతావా? ఇప్పుడు వెళ్ళిపోతాను కదా. వెళ్ళిపో. ఏమయ్యా సూట్ కేసులు ఎక్కడ? ఏమండి? ఇల్లు ఖాళీ చేస్తావా చేయవా? చేస్తాంగా. చెప్పొచ్చుగా, చేస్తాం. చెయ్యొచ్చుగా. చేసేస్తాం. వెళ్ళండి. నువ్వు రారా, నువ్వు తినలేవు దెబ్బలు. నేనమ్మ పోరావు ఇలా కొడుతూ రేపు కదా ప్రభుత్వం వారు హెల్మెట్ వాడండి వాడండి అంటే ఎందుకనేది ఇప్పుడే అర్థమైంది.
మీరు కూడా హెల్మెట్ వాడండి, ఇలాంటి బారి నుంచి తప్పించుకోండి. ఏంటి అసలు ఈ వైలెన్స్ ఏంటి? మీరు ఖండించాలి నాగబాబు గారు. వాళ్ళు కొట్టుకోవడం అంత దురదైతే కొట్టుకుతా ఉంటారు. ఏదో వింతగా చేశారు స్కిట్. కనిపించిపోయి దవడ చూపించరా, దవడ చూపించరా, చూపించకపోయినా ఈ ఎగిరి ఎగిరి కొడుతున్నాడు మన బాబు ఇక్కడ. వెరీ నైస్. ఓకే, ఒక టైప్ లో ఎంటర్టైన్ చేశారు. లక్ష్మి గారు, నాకు భలే నచ్చింది ఇది. ఎవరిని కొట్టుకుంటున్నారు, నాకు ఒక్కటి ఏంటి డిఫరెన్స్ అనిపించింది అంటే చాలా ఓవర్లాప్ అవుతా ఉన్నింది. సెకండ్ హాఫ్ లో కొంచెం బెటర్ అయింది అది. ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్ అ లాట్. అమాయకుడు అనగానే బేసిక్ గా మనకు స్వాతి ముత్యం సినిమాలోని కమల్ హాసన్ గారికి గుర్తొస్తారు కదా. మరి ఇప్పుడు అదే గెటప్ తో మనందరినీ కడుపు నవ్వించడానికి వచ్చేస్తున్నాడు అదిరి అభి అలాంగ్ విత్ ద స్టీమ్. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. ఏమండి, పాప పెళ్లిడికి వచ్చిందండి. ఆ విషయం నాకు తెలుసు. అంతకు ముందు కుర్రాలు ఇంటి ముందుకు వచ్చేవాళ్ళు ఈ మధ్య ఇంట్లోకి వస్తున్నారని తెలిసింది. పక్కింటి రాంబాబు కరెంట్ తీగలాగా సన్నగా ఉంటాడండి. వాడికి ఇచ్చి పెళ్లి చేద్దామండి. తీగ వరకు కరెక్టే, కరెంట్ ఉందో లేదో ముట్టుకొని చూడాలి. నాన్న నేను పెళ్లి చేసుకోను నాన్న, పెళ్లి చేసుకోను, పెళ్లి చేసుకో. పాత చెప్పు దొరికిన కోతి పిల్లలా గెంతులేంటి? విషయం చెప్పు ముందు. ఇప్పుడు నేను కోర్సు నేర్చుకొని జాబ్ సంపాదించుకొని డబ్బులు ఆ సంపాదించుకొని తర్వాత ఏమన్నా ఒక తగులుకొని ఇంటికొచ్చి నాకు 3వ నెలని మా తలకాయలు బండలకేసి బాదుకొని అది వచ్చేసాడు. కాలేజీకి వెళ్ళు. నాన్న నేను కాలేజీకి వెళ్తుంటే ఆ రచ్చ రవి వచ్చి నా నడుము పట్టుకొని టిక్కు 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 అని తిప్పుతున్నాను నాన్న. వాడు మమ్మల్ని వదలట్లా, నిన్ను తిప్పితే తప్పే ఉంది. మరి మొన్న ఒకసారి షేకింగ్ శేషు నేను కాలేజీకి వెళ్తుంటే పక్కకు లాక్కెళ్ళి బాగా చదువుకోమ్మా అని చెప్పారు. ఆయన వయసుకు తగ్గట్టే చెప్పాడు. ఓ ఇంక పో, ఇక్కడ దించితే మళ్ళీ లాడ్జిలో కాలేజీలో తలెత్తాలి. సర్లే పద, లోపల పద. అమ్మాయి జాగ్రత్తగా వెళ్ళావుగా, వెళ్ళు. సువి 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 సుబలమ్మ సీతాలమ్మ. హాయ్ హాయ్, నీ పేరేంటో? సాచముత్యం. అర్రే క్యూట్. అభి ఏం చూస్తున్నావు? ఇదిగో సమంతాని, ఇలియాని, లక్ష్మీ మంచుని అందరూ చూస్తారు. ఇదిగో ఇలా అందంగా లేని వాళ్ళని కూడా చూస్తే సంతోషపడతారు. నువ్వేంటి ఎవరిని చూస్తున్నావు? బాబు చాలా బాగున్నాడు. బాగుంటాడు. ఆ బాబుకి ఆల్రెడీ వరుణ్ బాబు ఉన్నాడు తెలుసా? అభి నువ్వేం చూస్తున్నావు? నేను లక్ష్మి గారిని చూస్తున్నా అనుకుంటున్నావు కదా. చూస్తే ఆవిడ చంపేస్తుంది. నేను లలిత బ్రాండ్ రెస్ట్ చూస్తున్నాను. అభి నన్ను ఇలాగే జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటావు కదా. నువ్వు జీవితాంతం ఇలాగే ఫిగర్ మెయింటైన్ చేస్తావా? అది నా వల్లే కాదు, ఎవరి వల్ల కాదు. సరే కానీ అందంగా ఉన్న అమ్మాయికి పొగరుంటుందంటగా, నిజమేనా? చిచి, నాకెప్పుడు అలా అనిపించలేదే. నీ బొంద, నేను నీ గురించి కాదు, అందంగా ఉన్న అమ్మాయి గురించి మాట్లాడాను. అవునులే అంటావు. నీకోసం నా కెరియర్ నే పక్కన పెట్టాను కదా, ఎన్నైనా అంటావు. కెరియరా? ఏం చదువుకున్నావు? 5th తరగతి. అబ్బో, 5th క్లాసా? ఆహా, ఆ కెరియర్ కంటే తినే క్యారేజ్ పక్కన పెడితే కొంచెం సెట్ అయ్యేదానివి. నువ్వు ఇలాగే అంటూ ఉండు. బయట మా అమ్మ వాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు తెలుసా నాకు. సరే, ఓ పని చేద్దాం. మీ నాన్న దగ్గరికి వెళ్ళి తాడో పేడో తెలుసుకుందాం. దా పద పద. నాన్న ఏంటి మటన్ ముక్క తిన్న కుక్కలాగా అలా అరుస్తా అంటే? నీకోసం ఏం తీసుకొచ్చానో చెప్పుకో. చెప్పు, నువ్వే చెప్పు. నా తెలియదు. చెప్పుగా నాన్న. చెప్పవే. నా కాబోయే మొగుణ్ణి, నీ కాబోయే అల్లుని తీసుకొచ్చాను. ఆర్తి తీసుకురమ్మంటారా? ఎందుకు? నీ తల కింద పెట్టడానికే. చంపుతా ఏడోడు. నేను ఎక్కడో చూసానే. నాన్న ఇతను జబర్దస్త్ లో చాలా ఫేమస్. బజార్ లో బత్తాకాయలు అమ్ముకునే వాళ్ళగా ఉన్నాడు. ఈ బాయ్ ఫ్రెండ్ ఏంటి నీకు? నువ్వు గుడి దగ్గర చెప్పులు అమ్ముకునేటో నీ తండ్రి అయినప్పుడు నేనేంటి అంకుల్ తప్ప? అన్న మంచోడు నాన్న, బాగా ఇంటెలిజెంట్ అంకుల్. నేను నోట్లో వేలు పెట్టినా కానీ కొరకలేడు. అవును, వేలు తప్ప అన్ని కొరుకుతాడు. సర్లే కానీ, అరే వాడు ఇంటెలిజెంటో కాదనేది నేను డిసైడ్ చేయాలి. అప్పుడు నీకు పిచ్చి పెళ్లి చేస్తా నేను. అరే నువ్వు
మా అమ్మాయిని నిన్ను గదిలోకి పంపి లైట్ ఆపేస్తే నువ్వేం చేస్తావు? కొవ్వ తెలిగిస్తా. తెలిగించపోయావా? దీపావళికి వెలిగిస్తా. ఒరే అర్ధరాత్రి 12 గంటలకు మా అమ్మాయిని లేపుకెళ్ళమని చెప్తా, అప్పుడేం చేస్తావు? ఫస్ట్ నేను లేచి మీ వాచ్మెన్ ని లేపుతా, గేట్ తెరవాలిగా, తర్వాత మిమ్మల్ని లేపుతా, డోర్ తెరవాలిగా, తర్వాత మీ ఆవిడని లేపుతా, రూమ్ చూపెట్టాలిగా, తర్వాత మీ అమ్మాయిని లేపుతా, లేపుకెళ్ళాలిగా. ఇంతమందిని లేపిన తర్వాత దాన్ని లేపనవసరంలా, మేమే నిన్ను లేపేస్తాం. అరే ఇప్పుడు రేపు రోడ్డు మీద వెళ్తుంటావు, మీ ఆవిడకి ఎవరైనా కన్ను కొట్టారనుకో, అప్పుడేం చేస్తావు? వాళ్ళ ఆవిడకి నేను కన్ను కొడతా. వాళ్ళ ఆవిడ నిన్ను కొడితే నేను దీన్ని కొడతా. వీడు దుర్గారావు కంటే దద్దమలాగా ఉన్నాడు. అవసరమైతే పిఠాపురంకి ఇచ్చైనా పెళ్లి చేస్తా కానీ వీడికిచ్చి మాత్రం నేను పెళ్లి చేయను. నాన్న నువ్వు నాకు ఇచ్చి పెళ్లి చేయకపోతే ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తా. నీ ఇష్టం వచ్చింది చేసుకో, నేను మాత్రం వీడికిచ్చి పెళ్లి చేయను. అయితే నిమ్మరసం తీసుకురండి, నిరాహార దీక్ష చెయ్యి. నిమ్మరసం దేనికిరా? అంటే నిరాహార దీక్ష చేసి నిమ్మరసం ఇవ్వాలిగా. అది స్టార్టింగ్ లో ఎవరు విరమించాకిస్తారు. మీరు ఏం చేసుకుంటారు చేసుకుని మేము లోపలికి వెళ్ళిపోతున్నా. నేను చేస్తాం. నాన్న బయటికి రావాలి. నాన్న బయటికి రావాలి. నాన్న కాదు, అయితే మామయ్య బయటికి రావాలి. నాన్న బయటికి రావాలి. బయటికి రావాలి. నాన్న బయటికి రావాలి. ఇంతకీ మన పంతం నెగ్గుతుందంటావా? నెగ్గేవమ్మా నాడు చూస్తున్నారా పైవారు. సువ్వి సువ్వి సువ్వి. నాకు సువ్వి వస్తుంది, నేను పోసేస్తా. మాకు న్యాయం జరగాలి, మాకు న్యాయం జరగాలి, మాకు స్కిట్ రావాలి, మాకు స్కిట్ రావాలి. ఏంటి గోలేంటి? ఇది సంసారాలు కొంప అనుకున్నారా, ఆ కొంప అనుకున్నారా? ఏ కొంప? అదే బీప్ కొంప ఒకటి ఉందలే. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంటి? అసలు మా వెనకాల ఎవరున్నారు తెలుసా? నిన్ను ఫోటో తీస్తే మళ్ళీ ఎక్స్రే తీయాల్సిన అవసరం లేదనుకుంటా. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఒక నిమిషం ఆగు. మీకు పెళ్లి నా వెనక అనసూయ ఉంది. ఏమండి మీరేంటి ఇక్కడ? ఏమండి మీరుంటే ఇక్కడ? ఆయన నీకు కూడా ఆయన? ఏంటి మీ ఇద్దరికి మొగుడా వాడు? అవును. అదేలా? ప్రతిరోజు మా ఇంటికి వచ్చి సువ్వి సువ్వి అని పాట పడితే నేను నవ్వి నవ్వి చచ్చేదాన్ని. ఇలాంటి వాడు పక్కనే ఉంటే జీవితాంతం నవ్వుతాను పెళ్లి చేసుకున్నాను. నేను కూడా అక్క. అంటే మీకు సువ్వి సువ్వి అని మీ ఇద్దరికి? మీరు అనుకుంటున్నట్టు స్వాతిముత్యం కాను. నేను ఆ ఇంద్రుడు చంద్రుడు. నచ్చిన ఫుడ్ వెచ్చని బెడ్డు సిద్ధం రా ఫ్రెండ్, తక్కినవన్నీ పక్కన పెట్టి పట్టరవు పట్టు. చిచ్చి ఈయన మా ఆయన కాదు. అయితే ఈయన మా ఆయనే కాదు, మీ ఆయన కూడా కాదు. ఏంటి ఎలా కనిపించినా మీ ఆయన అనుకుంటే నా బతుకు ఏం కావాలి? ఈ ఆయన మా ఆయన కూడా కాదు. కాదా? ఓ మొహం ఏంటి మొహంలో పెట్టావు? నేను చెప్పేది నువ్వు. వాడు ఎన్నో గెటపలేస్తాడు, నమ్మేస్తాడు. వాడు మీ మొగుడే. నీ సంగతి అలా కాదురా. కొట్టారమ్మా వాళ్ళు కర్ర తీసుకొని నన్ను చువి చువి చువి. ఓకే, సో అదే అభియాన్ టీమ్ అదిరిందా లేదా లక్ష్మి గారు? అదిరింది. ఆ హ్యూమర్ తీసుకొచ్చి మళ్ళీ లాస్ట్ లో ఆ ఇంద్రుడు చంద్రుడు కనెక్షన్ అదిరిపోయింది అసలు. సో ఎవ్రీథింగ్ మేడ్ అ లాట్ ఆఫ్ సెన్స్ అండ్ లాట్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఎక్కడ ఎందుకు ఇది అని అనిపించలేదు. చాలా స్మూత్ గా ఫ్లో అయింది. ఐ ఎంజాయ్డ్ ఇట్ అ లాట్. నాగబాబు గారు బాగుంది, మంచి కాన్సెప్ట్. అభి వాళ్ళు చెప్పిన డైలాగ్ బాపేయాలని. గుడ్ ఎంటర్టైన్మెంట్. గెట్ వన్ ఫ్రీ ఈ ఆఫర్ కి టెంప్ట్ అవ్వని వాళ్ళు ఎవరండి చెప్పండి. మరి మన రచ్చ రవి ఏ రేంజ్ లో టెంప్ట్ అయ్యాడో మీరే చూడండి. లెట్స్ వెల్కమ్ రచ్చ రవి along with his team. లక్కీ లక్కీ ఎంతో లక్కీ, ఈ లోకంలో పుట్టడమే లక్కీ. పోయిన వారం స్కిట్ బాగాలేదు, రచ్చరవి గారికి నెత్తి మీద దరిద్రం తాండవిస్తాందని చాలా మంది అంటుంటే విన్నా. అరే భయ్ మీకు ఏం తెలుసు నా గురించి? మీకు తెలియని నిజం ఇంకోటి చెప్తానా? ఏమిటో? నా నెత్తి మీద అదృష్టం బ్రేక్ డాన్స్ చేస్తాను. లేకపోతే నేను ఆస్ట్రేలియా పోవడేంది భయ్? 4 స్టేట్లు బోర్ కొట్టిందని బ్రెస్బియన్ పోయినా, 3 వస్తే మెల్బోర్న్ పోయినా, అరే స్విమ్మింగ్ పూల్ కోసం సిడ్నీ పోయినా, ఆడుకుందామని అడ్లాంటి పోయినా. ఇంత అదృష్టం అనుకుంటా చెప్పు. మీకు ఇంకో విషయం చెప్పాలి. నేను ఎంత మేధావినో మీకు తెలియదు, తెలుసుకోవాలని కూడా ట్రై చేయొద్దు. సముద్రం లోతు రచ్చరవి గారు తెలివి అంచనా వేయాలనుకుంటే ఫెయిల్ అవుతారు. మీరు తెలుసుకుంటారు, ఎందుకంటే ఫస్ట్ స్కిట్ మీకు తెలియలేదు, ఇప్పుడు రియాలిటీ బయటకు వస్తుంది. బెర్మా
ట్రయాంగిల్ రచరవి మేధస్సు సేమ్ టు సేమ్ వెర్ముడావే అయ్యా బర్మ్యూడా బర్మా ట్రయాంగిల్ ఈ రోజు నుంచి మీ అందరికి ఒక విషయం చెప్పబోతున్నా. మీరు అందరూ ఒక చెక్కు, ఒక కారు, ఒక ఫోన్ తో అడ్జస్ట్ అవుతారు. నేను అలా కాదు, ఏది కొన్నా 2, సోఫా 2, టీవీ 2, ఫ్రిడ్జ్ 2, బిందె 2. అసలు పీక్ 1+1 ఆఫర్ లో చూపిస్తా. ఇప్పుడు చూడండి, గులాబ్ జామున్ ఏమండి దీన్ని కొన్నా కాలా జామున్ మై ఫేవరెట్. ఫ్రీ. చూసారా ఇది కొంటే ఇది ఫ్రీ. ఐ లవ్ కాలా జామున్. చూడే వచ్చే ముందే మీకోసం షాపింగ్ చేశా. వావ్. షాపింగ్ లో చీర కొన్నా, పాలు వచ్చింది ఫ్రీ. పూలు కొన్నా, ఇదిగో దారం ఫ్రీ. ఏమండి నాకు తెలియక అడుగుతాను, దానికేమో పువ్వులు ఇచ్చారు, నాకేమో దారం ఇచ్చారు. ఈ దారంతో నేను ఏం చేసుకోవాలి? వస్తే పిచ్చిదానా, ఫ్రీగా వచ్చిన దానికి మాటలే ఉండయి, డైలాగ్ లెక్క వచ్చినాయి. మాటి మాటికి మీరు అక్కడ ఫ్రీగా వచ్చిందన్న ఫ్రీగా వచ్చిందనంటే ఏం బాగాలేదండి. చిన్నదిన చూసావా? ఒక ఆడ మనిషి బాధ మరొక ఆడ మనిషితోనే పంచుకోవాలి. ఫ్రీగా వచ్చిందనా డైలాగ్ బాధపడుతున్నా లోపడి పో. ఎంతసేపు చూసినా ఫ్రీగా వచ్చిందని, మాటకో ఫ్రీగా వచ్చిందన్న, మాట తర్వాత ఫ్రీగా వచ్చిందని అభిమానంతో కాఫీ తెచ్చానని సూయ నేను ఇవ్వను. నేను ఈ మధ్యలో కాఫీ తాగడం మానేసిన. సార్ మీకు డౌట్ రావచ్చు, పెళ్ళాన్ని కొట్టక వస్తువుని తిరగొట్టారని. పెళ్ళాన్ని కొడితే మొగుడు వాల్యూ పడిపోతుంది సార్. బయట పెళ్ళం మీద కోపం వచ్చిందనుకో ఇంట్లో ఒక వస్తువును పట్టుకుని కొట్టండి, ఆటోమేటిక్ గా వాళ్ళ భయం దూరవుతుంది. వాళ్ళని చూడండి. ఇంకోటి చెప్పారండి, నా జామున్ గురించి ఒక ప్రత్యేకమైన ఒక టాపిక్ ఉంది. దీనికి నగల పిచ్చి, చీరలు పిచ్చి, డబ్బు పిచ్చి, అందులోనే బతుకుతుంది. కావాలంటే చెక్ చేస్తా చూడండి. ఆ జామున్ ఊరికే పిలిచారా లేకుంటే ఏదైనా ప్రాపర్టీ కోసం పిలిచారా? నీకోసం మొన్న నగ కొన్ననే. ఎంత ప్రేమనంటే చూసారా చిన్నదినా, నేనంటే ఎంత ప్రేమ ఆయనకి నా కోసం నగ కొన్నాడు. ఇదిగో అందుకో. ఇవ్వండి ఒక్కసారి నా మెల్లో చూసుకోవాలని ఇవ్వండి ఇవ్వండి. నాకు మూడు వచ్చినప్పుడు ఇస్తా. లోపడి పో, లోపడి పో. హలో, నేను ఇరగొట్టాలి, నువ్వు లోపడి పోవాలి. నువ్వేందో ఉల్టా వేసినావు. దీనికి ప్రేమ పిచ్చి. నేను ప్రేమ మాట్లాడితే చాలు పిచ్చిదే లెక్క చేస్తుంది. కావాలంటే చూస్తారా? ఏ కాలా జామున్ వస్తున్నానండి. అనసూయ ఎంతైనా మగుడు కదా, కొట్టినా వాడే పుట్టినా వాడే. ఏవండి పిలిచారా? మన ఇద్దరం కలిసి సినిమాకి వెళ్దామా? అబ్బా అబ్బా అనసూయ, చిన్నదిన చూసావా? మీ అన్నయ్య నన్ను సినిమాకి తీసుకువెళ్తానన్నాడు. ఏ సినిమాకి తీసుకువెళ్తారు? సినిమా గురించి పాటు పిచ్చిదానా, మన ఇద్దరం రెస్టారెంట్ పోతా ఉంటే ఇంకేం చేస్తావు? అబ్బా మా ఆయన ఎంత మంచివాడో, రెస్టారెంట్ అక్కడి నుంచి ఇంకా పబ్బు కూడా. అబ్బో పబ్బట, హాయిగా డాన్సులు కూడా వేసుకోవచ్చు. ఏమండి 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 నన్ను ఎప్పుడు రెస్టారెంట్ తీసుకుని వెళ్తారు? మనకు మూడు వచ్చినప్పుడు. ఆ మూడు ఎప్పుడు వస్తుంది? నువ్వు లోపడిపోతే వస్తుంది. చూసావా వదినా, ఎంతో ఇష్టంగా పిలిచాడు, వచ్చాను. నా మీద నీకెంత ప్రేమ ఉందో చూపెట్టడానికి పిలిచానే. లోపడి పో. హలో సార్, కుట్టు మిషన్ లో కుట్టు మిషన్ నేనే చేసుకోవాలరా? అంటే 1+1 ఆఫర్ ఉంది సార్. 1+1 లోపడరా 20,000 సార్. 30 తీసుకురా పిచ్చాడు. 1+1 ఆఫర్ ఆడబెట్టు. జామున్, కాలా జామున్. వస్తున్నానండి. నీకోసం కుట్టు మిషన్ కొన్నా తీసుకో, నీకోసం కుట్టు మిషన్ తీసుకున్నా తీసుకో. అదెందుకండి ఇప్పుడు? మీ నోరు కుట్టిద్దామని. అయినా మీరు 1+1 ఆఫర్ అనుకొని ఇల్లు మొత్తం సామాన్తో నింపారు. ఇట్రా, దాన్ని కొడతా నువ్వు లోపడిపోతా. నాకు నచ్చావు, ఒక ముద్దిస్తా. ఇట్రా. హలో, మీరు ఊహించినంత లేదు. వాళ్ళు ఎంతో ఎంకరేజ్ చేశారు అవుట్ సైడ్ నుంచి, మీరేంటో ఇలా పెట్టారు. ఫ్రీగా వచ్చిన దానికి ఆ మాత్రం చాలు. లోపడిపో. చూసా వదినా, మాట వస్తే చాలు. బాబు గారు మీరు కూడా విన్నారు కదా, ఫ్రీగా వచ్చిందా, ఫ్రీగా వచ్చింది. ఏం ఫ్రీగా వస్తే నేను పెళ్ళాన్ని కాదా, భార్యని కాదా? అబ్బో ఇట్రావే నువ్వు, ఇట్రా. ఒకసారి నిన్ను OLX లో పెడితే కూడా కొనేటోడు ఎవరైనా ఉన్నాడే? ఏమండి చెప్పు, నేను ఎక్కడి నుంచి తీయాలి చెప్పు. ఇవన్నీ మీకు మొదటి తెలీదా? మాట్లాడితే వెనక్కొట్టడమే తెలుసు మీకు. చూసారా మన స్టామినా. అయినా నేను ఇంకొక ఆఫర్ ఇద్దాం అనుకుంటాను వీళ్ళిద్దరికి, మీకోసం. గులాబ్ జామున్, కాలా జామున్. ఏంటి మాట కంటే పిలుస్తారు, అన్ని విరగొడతారు, నా ఎంకలు విరగొట్టినట్టు. ఈ రోజు ఒక మంచి ఆఫర్ ఇవ్వబోతాను మీ ఇద్దరికి. ఈ రోజు నిజంగా మీరు ఆఫర్లు ఇవ్వాలి. అరే మంచి ఆఫర్, నువ్వే తెలిసిపోతాయి. కూర్చో.
చూడే మీ ఇద్దరిట్లో ఎవరో ఒకరు డిసైడ్ చేసుకోండి, ఒకరితోనే కాపురం చేస్తా. ఒకరితో కాపురం చేస్తా, ఇద్దరు పిల్లలు కనాలి. అదేంటండి? అదేంటండి వైఫై ఒకటి పెట్టుకుంటే 4 మొబైల్ కలవాయమ్మా. ఏమండి అది వైఫై, మీరు వైఫుల్. ఏమండి దానికి దీనికి చాలా తేడా ఉందండి. నాకే చెప్తాను. అర్థం చేసుకుంటావు, ఒక ముద్దిస్తా. అండి గాలిలో కలిసిపోయిందండి, డైరెక్ట్ గా లిప్ ఇవ్వచ్చు కదా. ముద్దిస్తా. ఏమండి బాబు గారిని చూడండి. చూసా చిన్నది నా చూసావా, మన దగ్గర ఇదే టెక్నిక్. వాళ్ళని అలా పైకి చూపించాలి, మనం ఇలాగ అటాక్ చేయాలి. హౌ రొమాంటిక్. అబ్బా రొమాంటిక్. అనసూయ క్యాచ్ చేయి. ఆమె కూడా ముద్దు పెడతావేంటి? అనసూయ కూడా పోతాను. సార్ ఒక అద్భుతమైన ఆఫర్ ఉంది సార్. ఏంటి ఆఫర్? కత్తి లాంటి అమ్మాయి ఉంది సార్. ఎలా కనపడతాను నేను నీకు? పూర్తిగా ఏంటండి సార్, చెప్పు. కత్తి లాంటి అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని కానీ మీరు కొంటే కొడుకు ఫ్రీ. అవునా? తొందర పిలిపి. అమ్మా సోనాలి బిందే. చిలక పచ్చ కోక పెట్టినది కేక. ఆల్రెడీ ఇక్కడ ఉన్నది కదా, అదెందుకురా? మనసు పెట్టి ఆలోచించండి, నేను ఏదో విధంగా పనికొస్తాను కదా. నీ రిక్వెస్టింగ్ చాలా నచ్చింది, అందుకో. మీలో చాలా స్టామినా ఉందండి. అక్క ఆ చెల్లి ఇక్కడ రా. ఎప్పుడు వస్తుంది తీసుకొచ్చాడు, దీన్ని ఒత్తిడి తీసుకొచ్చాడు అక్క వాడు. హలో, నన్ను అడుగు, నేను చెప్తా. అది ఆఫర్ లో వచ్చింది, దాని కొంటే కొడుకు ఫ్రీ అట. వాడు వస్తాడు ఇప్పుడు, ఆన్ ది వే. జస్ట్ ప్లీజ్ బి ఆన్ ది లైన్. అక్క ఈ రోజు నుంచి మనం ముగ్గురు కలిసిందాం అక్క. సరే గానీ ఈ తీసుకెళ్ళని పెట్టమ్మా. మరి మా దగ్గర కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి, తీసుకుంటా. ఆఫర్ అంటే నాకు చెప్పాలిగా, మీకు తర్వాత చెప్తాం. ఏది మన ఆయుధాలు తీసుకో. ఇప్పుడు ఒక ఆఫర్ ఏంటంటే, ఏంటక్క? నువ్వు ఇవ్వవే ఫస్ట్. ఆగు, నువ్వు ఇటువైపు కెమెరా ఫేవర్ గా ఉండి దెబ్బ తగలాలి కదా. ఇప్పుడు నా చెల్లి ఏం చేసింది, ఒకటి ఇచ్చింది. అప్పుడు నేనేం చెయ్యాలి? డబలు. ఫ్రీగా ఇచ్చిందని అలా పంపించారంటే ఇలా రండి. ఏమండి మీకోసమని మా దగ్గర కూడా స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి. ఆఫర్స్ ఉన్నప్పుడు నాకు చెప్పాలి, నేను వాళ్ళకి కాదు. ఇప్పుడు ఆఫర్ కింద ఇదేమో నాకు, అది నీకు అయితే ఇది నాకు. ఇప్పుడు ఆఫర్ కింద ఇదేమో నాకు, అది నీది అయితే ఇది నాది. ఏ చెల్లి, నీదొక్కను నాదొక్కను. తర్వాత ఇంకేమేం పాటలు ఉన్నాయి చూడు, ఇంకేమైనా మిగిలిపోయాయి. పెళ్ళాంగా చూడాలిరా. అర్థమైందా? అర్థమైంది. ఇలా కెమెరా ఫేవర్ గారు మేడం, ఇలాంటివన్నీ మేధావులకు ఎప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. లైట్ తీసుకోవాలంతే. సో జడ్జెస్ ఏమంటారో విందాం. లక్ష్మి గారు. I enjoyed it completely thoroughly and Ravi నీ ఎనర్జీ అసలు ఇట్స్ ఇన్ఫెక్షియస్. నాకు ఇక్కడ కనిపించేస్తుంది ఆ వైబ్రేషన్స్. అండ్ బోత్ జామున్స్, మీ కాలా జామున్ అండ్ గులాబ్ జామున్ ఇద్దరు అద్భుతంగా చేశారు. అందరూ నాకు బిగినింగ్ టు ఎండ్ ఐ ఎంజాయ్డ్ ఎవ్రీథింగ్. నాగబాబు గారు. ఎంత ఫ్రీగా వచ్చినా అప్పరాలంటే పారేస్తే ఏం చేస్తాం. సో బాగుంది, ఐ ఎంజాయ్డ్. గుడ్, బాగుంది. ఆర్పి రాకేష్ రెండు టీమ్ గా విడిపోయినా వాళ్ళ పిచ్చిని మాత్రం మనం విడిదీయం. ఏంటంటే ఒకళ్ళు పిచ్చోళ్ళ వస్తే ఇంకొకళ్ళు పిచ్చి డాక్టర్ లా రాబోతున్నారు. అయితే లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అండ్ సీన్. హలో, మై టెక్స్ట్ 1 2 3 ఎక్కువ తగ్గించు. ఇంతకు నేను ఎవరు? డాక్టర్ రా. వెరీ గుడ్, థ్యాంక్ యూ. అవును, నేను ఇక్కడ ఉన్నాను. నువ్వు హాస్పిటల్లో ఉన్నావురా. అరే నాటి, ఇంతకు నువ్వు ఎక్కడ ఉన్నావు? తల్లి దొప్ప ఏంట్రా, నీ కళ్ళ ముందు ఉన్నానుగా. ఇంతకు నువ్వెవరు? ఒరే నేను నీ పేషెంట్ రా. నాటి, నువ్వు నా పేషెంట్ కదా. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది? ఎప్పుడులానే ఉంది.
ఓకే టాబ్లెట్ వేసుకుంటావా? వేసుకోవా? ఓకే ఇదిగో టాబ్లెట్. రుద్రా ఒరే రుద్రా డాక్టర్ జ్వరం వచ్చిన పేషెంట్ కి బెడ్ వేసి పడుకోబెడతారు డాక్టర్. ఓకే నాకు ఆపరేషన్ చేసి కటిక నేల మీద పడుకోబెట్టారే డాక్టర్. నీకు విషయం చెప్పమంటావా? ఐఎమ్ ఏ పేద డాక్టర్. డాక్టర్లలో పేదోళ్ళు గొప్పోళ్ళు ఉన్నోళ్ళు ఉంటారా డాక్టర్? ఉంటారయ్యా. నీకు విషయం చెప్పమంటావా? పక్క హాస్పిటల్ ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తే ఆ డాక్టర్ కి 5 లక్షలు ఇస్తున్నారు. అదే ఆపరేషన్ యూట్యూబ్ లో చేస్తే కనీసం నాకు 5 రూపాయలు కూడా ఇవ్వట్లేదంటయ్యా. డాక్టర్ పక్క డాక్టర్లు అందరూ గుండెని తీసి రిపేర్ చేసి మళ్ళీ పెడుతున్నారు డాక్టర్. ఓకే మీరు మాత్రం గుండెని తీస్తున్నారు మళ్ళీ పెట్టట్లేదు డాక్టర్. వాడే కదా డాక్టర్ రంగారావు కూడా చెప్పింది. పబ్లిక్ టాక్ కాదు వాడే చెప్పుంటాడు. దరిద్రుడు. ఒక్క నిమిషం ఆగు. ఎక్కడుంది గుండె? ఎక్కడుంది గుండె? Yes. ఇదిగో ఆడి గుండె ఆడికి ఇచ్చేసి. డాక్టర్ వద్దని చెప్పు. డాక్టర్ ఇంతకీ నావేమి తీసారు డాక్టర్? నీకు ఆప్షన్స్ ఇస్తాను చెప్పు. ఏ మెదడు డాక్టర్, బి గుండె డాక్టర్, సి కాలేయం డాక్టర్. ఇంకో విషయం చెప్పమంటావా? చెప్పండి. డి ఈ పైవేవి కావు. డాక్టర్ పాల్ డాక్టర్ మీరే చెప్పండి. ఈ మూడింటిని లేపేసా. డాక్టర్ డాక్టర్ గారు ఇది ఒకసారి చూడండి. తప్పకుండా. ఎవరిచ్చారు? పక్క డాక్టరా? అవునండి. చాలా మంచుడయా. నాటి అలాంటి సీరియస్ గా కాంపౌండ్ ఉన్నట్టు నా దగ్గరికి పంపిస్తూ ఉంటాడు. యా మా ఇద్దరం కలిసి ఒకసారి ఓపెన్ హార్ట్ సర్జరీ చేసింది తెలుసా? బతికిరా లేదా? చచ్చిపోయాడు. ఏమైంది డాక్టర్? చాలా కాంప్లికేట్ అయ్యా. కాంప్లికేటా? ఏమైంది డాక్టర్? చాలా సీరియస్ అయ్యా. కాంప్లికేటెడ్ అన్నారు, సీరియస్ అన్నారు. చెప్పండి డాక్టర్ ఏంటి విషయం? పెద్దవాళ్ళు ఎవరైనా తీసుకొచ్చావా? ఎవరు లేదు సార్. నాకు చెప్పండి సార్. పర్లేదు. పెళ్ళయిందా? ఇంకా కాలేదు. వయసు ఎంత? 22. అయ్యయ్యో చిన్న వయసులో ఏంటయ్యా అదంతా? ఏమైంది డాక్టర్? ఏమైంది డాక్టర్? చెప్పండి డాక్టర్. టెన్షన్ పెట్టుకోండి. గంటేనయ్యా. గంట? గంట ఏంటి డాక్టర్? నువ్వు ఎక్కువ మాట్లాడావంటే అరగంట అని చెప్తా. అరగంట? నాటి వీడికి ఏ రోగం లేదని చెప్పే లోపలే చచ్చిపోయాడు యాదవా. హలో స్టూపిడ్ నాన్సెన్స్. ఎయిర్పోర్ట్ కు బస్ పంపించాలని తెలీదు? బస్సు పంపించలేదు, ఆటో మీద వచ్చాను. ఆటో పంచర్ అయిపోయింది. అద్దె రాకపోతే సైకిల్ మీద వచ్చాను. సైకిల్ కూడా ఎవరు దొబ్బేశాడు. ఎస్ డాక్టర్. మీరు బాగా రిచ్ అనుకుంటా? అవును రిచ్. వెరీ గుడ్ నైట్. విజయవాడ వెళ్ళడానికి ప్లాట్ఫామ్ ఎక్కడుంది? ఫ్లైటింగ్ ల్యాండ్ అవడానికి ఇక్కడ ప్లేస్ లేదే. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు తెలుసా? గుడికి వచ్చాను. గుడికి వచ్చిన తర్వాత కొబ్బరికాయ కొట్టాలి కదా. నువ్వు వచ్చింది గుడి కాదు, అయ్యో ఫుల్ బాటిల్. నువ్వు వచ్చింది బారు కూడా కాదయ్యా. నువ్వు వచ్చింది ఎక్కడికంటే వచ్చింది హాస్పిటల్కి రా. నువ్వు వచ్చింది హాస్పిటల్ కి. నేను డాక్టర్ ని. నేను డాక్టర్ ని. కూర్చో. నీకు ఆపరేషన్ చేస్తా. ఓకే. వెరీ గుడ్. ఇప్పుడు మత్తు వస్తుంది కదా? ఇప్పుడు మత్తు వస్తుంది కదా. ఓకే వస్తున్నాను. కోసేసేయ్. వస్తున్నాను. మొత్తం కోసేసేయ్. నీకేదన్నా చూడాలని ఉందా? చూడాలని ఉంది. ఏం కావాలి? చిరంజీవి గారు 150 సినిమా చూడాలని ఉంది. అది రిలీజ్ కాలేదురా ఇంకా. ఏదైనా విషయం చెప్పు. నా బాడీలో గుండె చూడాలని. గుండె కావాలా? దిస్ ఇస్ మై గుండె. ఎలా ఉంది? చాలా బాగుంది. ఓకే నీ ఆపరేషన్ వెళ్ళిపో. ఇప్పుడు ఎలా ఉంది? బాడీలో నుంచి పాటలన్నీ తీసేసావు కదా, చాలా హ్యాపీగా ఉంది. వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదిగో. ఏంటిది? ఇందాక ఆపరేషన్ చేసేప్పుడు ఖాళీగా ఎందుకుంటామని చేతికి తగిలిన పాటని లేచేసా. లక్ష్మి గారు చాలా స్మూత్ గా ఫ్లో అయింది. ఐ ఎంజాయ్డ్ ఇట్ అ లాట్. నాగబాబు గారు గుడ్ ఎంటర్టైన్మెంట్. జబర్దస్త్ జల్సా టైం. కిర్రాక్ ఆర్పి అని ఇప్పటి వరకు పేర్లోనే చూసాం. మరి ఆ పేరుని సార్థకం చేసుకుంటూ ఇప్పుడు కిర్రాక్ ఎక్కిన ఆర్పి రాబోతున్నాడు. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ కిర్రాక్ ఆర్పి టీమ్. జన్మని దేలే మరు జన్మని
నిజంగా నన్ను మీరు పిచ్చోళ్ళు అనుకున్నారా? ఏమిలే, హైదరాబాద్ లో ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించిన వాళ్ళది బాగా రిచ్ మాదాపూర్ ఫ్యామిలీ. ఐఎం ఎగ్జామ్స్ రాసేసి హైదరాబాద్ నుంచే సౌటూర్ అనే గ్రామంలో ఈ ఇంటికి వచ్చింది. వాళ్ళ నాన్న ఎంత స్ట్రిక్ట్ అంటే బాత్రూమ్ లో కూడా భవిష్యత్తు గురించి ఆలోచించమంటాడు కూర్చొని. నాకేమో అమ్మాయిని చూడాలనిపిస్తుంది, ఫోన్ ఎత్తడంలే, ఫోన్ కలవడంలే. అందుకు ఈ గెటప్ వేసుకుని వచ్చాయిన. ఈ డాన్స్ మళ్ళీ హైదరాబాద్ పోయిన తర్వాత ఐమిని కలవచ్చు కదా అనుకోవచ్చు మీరు. లివర్ ప్రాబ్లం ఉందనుకో ఒక 100 రోజులు బతకొచ్చు. అదే లవర్ ప్రాబ్లం ఉంటే సెకండ్ కూడా బతకలేమో. నేను మీకు ఇంకో విషయం చెప్పాలా, వాళ్ళ నాయని మొత్తం దయచేసి మీ ఇద్దరు ఈ మాట చెప్పకండి, నా సంసారంలో నీళ్లు పోయి పాకండి. అర్థమైందా? నేను ఏడే ఉంటా, ఐం వస్తుంది, ఐమి నవ్వులో పెట్టుకుంటా. ఇక్కడ చూడండి, అమ్మాయిని కాపలా కాయలేక చచ్చిపోతున్నాను. నేను ఈ వాచ్మెన్ జాబ్ చేయలేను. అసలే పంపు సెట్కి వెళ్ళే టైం అయింది. సరే నేను పంపు సెట్కి వెళ్తా. ఎప్పుడైనా అమ్మాయిని గోకడానికి ఇక్కడికి వచ్చాడు అనుకో, వాడు వెంటనే వెళ్ళిపోవాలి. సరేనా? వాళ్ళు రాలిపోతాయి వాడికి. ఏమే ఒక పాలిట్రా. ఏంటండి ఇటు చూడు. ఏంటండి పిచ్చోని ఇక్కడ పెట్టుకుని తరవేక? చూసావా, ఫస్ట్ అరుపులోనే నువ్వు అంత కేకేసావంటే ఎవడైనా అమ్మాయిని గోకడానికి వచ్చాడు అనుకో, వాడు ఫస్ట్ అరుపులోనే ఆమె దూరం వెళ్ళిపోతాడు. హీరోయిన్ చేయడు మన ఇంటి వాచ్మేను. నేను ఫిక్స్ అయిపోయా. ఇప్పుడు ఆడికి ఆ విషయం చెప్పొస్తాను ఉండు. మీరు చెప్తే ఆడికి ఏం అర్థమైందండి? నీకు అర్థం కావట్లే? అబ్బాయి మా ఇంట్లో పని చేస్తావా? ఖచ్చితంగా చేస్తా. ఏమన్నాడు? ఏమిటో ఏం అర్థం కావట్లేదండి. ఒరే అబ్బాయి, మా ఇంట్లో ఒక అమ్మాయి ఉంది, కత్తిలా ఉంటది. ఏమన్నాడు? ఏమిటో ఏం అర్థం కావట్లేదండి. సరే అర్థం కాకపోతే ఒకసారి ఇంట్లోకి వెళ్దాం పదా. పంపు సెట్ పంపు సెట్ అంటే గుర్తొచ్చింది. నేను పంపు సెట్కి వెళ్తా. మళ్ళీ 4 గంటలకి ఆయన వచ్చేసట. ఆయన తీసుకొని వెళ్ళి కాస్త అన్నం పెట్టు. ఏమిటో ఏం అర్థం కావట్లేదు. ఆయన ఏం చెప్పాడు అర్థమైంది నీక? వాడిని తీసుకెళ్ళి అక్కడ అన్నం పెట్టు అన్నాడు. అంతే కదా గురుగారు? బాబు పెడతా అన్నం తిని 2 రోజులు ఆకలి అవుతున్నట్టుంది. నేను వెళ్ళి అన్నం తీసుకొస్తా. అమ్మాయిని పంపించు. సరే నేను ఎన్నిసార్లు తిరుగుతాను, మా అమ్మాయిని పంపిస్తానులే. అలా చచ్చిపోతాను భయంగా ఉంది కదరా ఈ యాక్టింగ్ చేయలేక. నేనేదో ఎమ్మిని ప్రేమిద్దామని వచ్చేసి వీళ్ళు ఊపిరి తీసేసేటట్టున్నారు. ఏం చేయాలి? ఏం వస్తాదే రాదా? ఒకసారి కొట్టేస్తే పోలా. మీకు విషయం తెలియదు కానీ నేనే ఆర్పిని తెలిస్తే చాలు కథ అక్కడో చదువుకునేస్తుంది. చెప్పడం ఎందుకు? ఇప్పుడు అన్నం పెట్టడానికి వస్తా ఒక పోరాట పట్టేసుకుంటా అయితే. వసంత నేను ఆరిపోయింది. వాడి జీవితం సంకనాకపోయింది, గారిపోయానని చెప్తున్నాడు. వాడికి అన్నం పెట్టే, నేను ఇంట్లోకి వెళ్ళి వస్తా. నేను నీకు చెప్పింది అర్థం కాలే. నేను ఎవరో నీకు తెలుసు కదా. పెట్టాల్సి వస్తుంది 3 గంటలు. నేను చెప్పేది ఇప్పుడు ఏమి నేను కొట్టేసి వెళ్ళిపోయింది కదా. నేను ఎదవనంగా 96 స్కిట్లు చేసిన ఇక్కడ. అదే వేగంతో ఏమి రప్పిస్తా, వెంటనే అక్ చేసుకుంటా. మామూలు కూడా నా స్కిట్ ప్లాను. ఇప్పుడు చూడండి. పల్లెరికాయలే ఉందా? పిచ్చా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవడన్నా మనిషి నోడు ఎంతకన్నా బాధలు పడతాడు ప్రూవ్ చేయడం కోసం. నాకు అర్థం కాదా? కింద అరుపులు ఉండాలా, పైన మెరుపులు ఉండాలా. తల్లి ఇప్పుడు కొట్టబోతున్న సిగ్నేచర్ స్టెప్ కానివ్వండ్రా. నీ చేపగళ్ళు గిచ్చుతున్నవే, నీ కొలగళ్ళు గుచ్చుతున్నవే, నా 2 కళ్ళు మెచ్చుకున్నవే. ఆర్పి
బస్సు ఆర్పి బస్సు 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 ఆర్పి ఆర్పి బస్సు. మీకు విషయం తెలుసా? మన తొందరలో ఒకరి పేరు ఒకరు చెప్పుకుంటున్నాం తప్పుగా. మామూలుగా ఏదైనా తప్పులు ప్రేమలో జరగతాయి వసు. అయితే ఆ తప్పు చేసేద్దాం. ఆ తప్పు ఆ డైలాగ్ నాది కదా, నువ్వు ఎందుకు చెప్పిన స్కిట్ అలా తప్పులు దొరుకుతూ ఉంటాయి, మనం పట్టించుకోకూడదు. సరేలేకనా నీ బిగి కౌగిల్లో నన్ను బంధించవా? నాకు అరబిక్ రాదుగా, తెలుగులో చెప్పు ప్లీజ్. హగ్మి ఒక్క నిమిషం. ఇప్పుడు ఇది నువ్వు చెప్పించావు నాకు అర్థం కదా. నువ్వు మా ఇంటికి అల్లుడు అవుతావు నాకు ముందే తెలుసు, అందుకని నీకు నాకు హైట్ గ్యాప్ రాకూడదని మా ఒడ్ర మేస్త్రి చేత 4 చెక్కలు తెగొట్టించాను నీకోసమే. నేను హక్ చేసుకుంటే ఏమనిపిస్తుందా? నువ్వు తలస్నానం చేస్తుంటే బాగుండేది అనిపిస్తుంది. ఇదేదో తాపం తీర్చమని పంపిస్తే ఏకంగా వాడి తాపమే తీర్చేలాగుందా? అమ్మాయి నువ్వు ఏదో భయపడి వణుకుతున్నట్లేదు, చలి కొనుకుతున్నట్టుంది. మెగాస్టార్ చిరంజీవి గారు ఏమని చెప్పారు? నాకేం తెలుసు, నాగబాబు అని అడిగి చెప్తారా? ఒక రోగిని కౌగిలించుకోలేనాడు ఒక రోగితో సమానం అని చెప్పారు. ఓనాన్ని పేనుకి పెత్తనం అయితే తలంతా కొరికిందట, అట్టా ఉంది అవ్వారం. నాన్నగారు మీ చుట్టూ అలా ఊడిపోయిందా? నీకు అది అవసరమా? నాకు అక్కడికి చెప్పే నీ క్యారెక్టర్ నాకు సూట్ అవ్వదురా, శనిగాడి అదవంటి ఇది ఇచ్చి చచ్చాడు, నాకు బాడీ లాంగ్వేజ్ సూట్ అవ్వట్లేదు. ఇట్ట కాదయ్యా, ఇట్లయితే నా జీవితం బుగ్గిపోలేటట్టుంది. డైరెక్ట్ గా ఐమిని అడిగేసి ఆ దొడ్డు తవ్వకుండా దూకేసి ఏమి లేపుకోపోతే పోలా. ఇప్పటికే 32 పోయా చెన్నై. ఏమిలా ఈ రోజు రాత్రికి దొడ్డు గుమ్మం ద్వారా దూకి నేను లోపలికి వస్తే ఇద్దరం లేచిపోదాం. మన గెటప్ సీన్ కూడా అక్కడే దొరికేసాడండి. పడుకో, ఇంకానో ఇంకా టైం దొరికేసా పడుకో. ఎందుకు ఇంత అయ్యోలా? డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు మనం ఇప్పుడు. పాండు, నీకు ఎన్నిసార్లు చెప్పాను ఎప్పుడు పడితే అప్పుడు రావద్దని? పక్కనే మాయన్నాడు, చూస్తే ఏమనుకుంటాడు? ఇది కరెక్టేనా? ఓరి అమ్మ వాడు ఇట్లాంటి ఫ్యామిలీకి నేను వచ్చిందా? సర్లే మనకి ఎందుకు, అమ్మతే పని కూతురుతా కదా మొత్తం మనకి. ఏంటి సీను అర్ధరాత్రి సరసాలు? గోడ ఎలా దూకేవియాలి నాకు అర్థం కాదు. నువ్వు ఇప్పుడు దొరకరా? నువ్వు కాదురా, నా అమ్మాయిని ఎత్తుకెళ్ళడానికి వచ్చా. నేను నాన్నగారు నేను ఆర్పిన తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను. నువ్వు ఆ పిచ్చి మున్నా కొడుకుని చేసుకుంటే నువ్వు వెంటనే ఊరేసి చస్తా. మా ఆయన ఊరేసుకుంటే నేను చేస్తాను, మా అమ్మ బాబు ఊరేసుకుంటే నేను చస్తాను. ఇప్పుడు నిజంగా పోలీసు వాళ్ళు వస్తారు, ఖచ్చితంగా నన్ను తీసుకొని పోతారు. ఆడ 14 52 సంవత్సరాలు, ఆవిడ ఇప్పటికే 32 జీవితం మొత్తం పోయింది. ఇప్పుడు వాళ్ళ నుంచి తప్పించుకోవాలి, నా మీద సానుభూతి రావాలంటే సో మన కిరాక్ ఆర్పీస్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది జడ్జెస్? బాగుంది, ఎంటర్టైనింగ్ గా ఉంది. పిచ్చోడి పేరులో వచ్చి చేసిన ఎంటర్టైన్మెంట్ బాగుంది. మహేష్ నీకు మంచి సపోర్ట్, నీ నోట్లో బలవంతంగా కుక్కి నీళ్లు తాగించి గుర్తుపట్టినప్పుడు నలుగురు బాగా చేశారు. నైస్, గుడ్ స్కిట్. లక్ష్మి గారు, నాకు బాగా నచ్చింది. అండ్ మహేష్, యూర్ వెరీ వెరీ గుడ్ యాక్టర్. ఆర్పి, నేను మటుకు మీ డిక్షన్ గానీ మీ లాంగ్వేజ్ గానీ నన్ను ఏదో నా చిన్నప్పుడు రోజులకి తీసుకెళ్లిపోయారు. అద్భుతం, చాలా మంచి ఎంటర్టైన్మెంట్. ఫాదర్ క్యారెక్టర్, మదర్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. స్కిట్ వాజ్ వెరీ నైస్. పులితో వేట, సింహంతో ఆట బేసిక్ గా ఎవరు ఆడరు. బట్ మన రాఘవ మాత్రం పులిగిలి ఏం లేదు, పులిహార చేసేస్తా అంటూ వచ్చేస్తున్నాడు. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. కొత్త కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది కోటి తారలే
పట్టింది. సాంగ్ అయిపోయింది, లేవచ్చు. నాకు లేవాలన్నది కానీ నడుము పట్టేసిందే. మీ నడుమునో పెడా తీరు నాకు బాగా తెలుసుగా. అబ్బా ఓకే ఓకే సెటరేట్ అయిపోయింది. చూసారు ఎంత బాగా సెట్ అయిపోయిందో. ఎందుకు ఈ రోజు ఈ జూ పార్క్ ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? ఎందుకు? నీకు పాములు చూపిద్దామని. ఓ మా ఊర్లో పెద్ద పెద్ద పాములు చూసాను నేను. నేను మాట్లాడేది బురద పాముల గురించి కాదు. ఫారెన్ నుంచి పాములు తీసుకొచ్చి ఇక్కడ జూ పార్క్ లో పెట్టారు. అయినా నువ్వు పాములు గీములు జూలు పార్కులు తిప్పుతూ మన పెళ్లి విషయం మర్చిపోయావు. ఏంటి తొక్క ఏమైపోయింది ఇప్పుడు? ఏమైపోయిందంటావేంటి? అసలు విషయం తెలుసా నీకు? ఏంటి? మా నాన్న మన పెళ్లికి ఒప్పుకోవట్లేదు. తొక్కల ఆడేవాడు ఒప్పుకోవడానికి నేను తీసుకెళ్ళి నేనే పెళ్లి చేసుకుంటాను. వాడికి అంటావేంటి? మా నాన్న మీద రెస్పెక్ట్ అవసరం లేదా నీకు? ఓకేలే, ఇప్పుడు ఏం చేస్తారు? చంపేస్తాడు. ఏంటి చీమల్ని దోమల్ని చంపుతారా? ఏంటి జోకులు వేస్తున్నావు? నిన్ను చంపేస్తానని చెప్తున్నా. నన్ను చంపేస్తా? రెండు మామగారు రెండు పొడుచుకోండి చంపుకొని అంటాం అనుకున్నావే ఏంటి నువ్వు? తొక్క అలాగే భయపడలేదు. పులితో పెట్టుకుంటే పులి అయిపోతారు. పులి బిడ్డ ఆడబిడ్డ కాదు నువ్వు. ఏంటి ఆడియో మారింది? వీడియో కూడా మారింది. ఏరా బంగారం లాంటి నా కూతుర్ని ప్రేమాదోమా అని చెప్పేసి ఇలా పార్కుల వెంట థియేటర్ల వెంట తిప్పుతావా? ఏం చేయమంటారు అంకుల్, ఈ ఊర్లో పార్కులు థియేటర్లు తప్ప ఇంకేం లేవు. నా కూతురు ఏంటి తెలుసా? ఈ రాజారావు కూతురు అంటే నిప్పురా నిప్పు. నిప్పా? ఏ చల్లగానే ఉంది అంకుల్. అలా కౌంటర్ లేక నాకు ఆయన ఇలా కాదురా నిన్ను చంపేస్తా. ఆయన చంపక నీకు దండం పెడతాను. ఊరుకో. పులితో పెట్టుకుంటే పులిహోర అయిపోతావు ఇక్కడ. అయినా నా కూతురు ఎక్కడ నువ్వెక్కడ? మీ కూతురు ఎస్ఆర్ నగర్ లో ఉంటుంది, నేను సకారితాబాద్ లో ఉంటాను. పొడిచి మారుతుందా? చంపేస్తా. అతను చంపక చెప్తున్నానుగా. తప్పుకో. పులితో పెట్టుకుంటే పులిహోర అయిపోతావు. మర్యాద బయటికి రాదా? ఈ రోజు నేను చంపని ఇక్కడికి వెళ్ళి బయటికి వెళ్ళను. బయటికి రా. వెళ్ళి పనులు ఉంటే చూసుకోబే. లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? ఇగో తాళం. నన్ను పట్టుకోలేక బ్రెయిన్ దెబ్బతిందా? ఏంటి అంకుల్ ఏంటి? చూసావరా? దానికి నువ్వు కూడా ఇష్టం లేదు. నీ బతుకు చెడా. ఇష్టం ఉండడానికి ఇక్కడ ఏమైనా పెళ్లి చూపులు జరుగుతున్నాయండి. డిస్టర్బ్ అవుతుంది అది. నాకు అర్థమైంది. రే ఇప్పుడు చూడు కనిపించే మూడు సింహాలు చట్టానికి దామానికి న్యాయానికి 10 రూపాయలు అయితే కనిపించే 4వ సేమరా ఈ బొంగులో వచ్చేటప్పుడు స్నానం చేసి రావచ్చు కదా. దాని గబ్బు వాసన వస్తుంది. పూని బతుకు చెడా. నీకు దండ పెడతాను, తాళం ఇచ్చారా? నీ తాళం మీద పడేసావు కదా, అల్లల్లని పడేసావు కదా. నీకు దండ పెడతాను, అలాగే నన్ను కాపాడండి అంకుల్. నీకు సిగ్గుమానం లేదే? నీ ఫోన్ ఒక మనిషి వచ్చాడే. తిను వద్దు బాబా. నా గొంతు నొప్పెట్టింది. టేక్ ఏ బ్రేక్. మారాలి మనుషులు మమతలు మారాలి చిచే నేను ఆ టైపు కాదు. మాస్టర్ కొంచెం తాళం తీస్తే బయటకు వచ్చేస్తాను సార్. ఏమిటయ్యా నీ సమస్య? ఓ నీ సమస్య నేను తీరుస్తాను ఆయన. ఇప్పుడు జంతువుల్ని కొట్టు,
తిట్టు భయపెట్టు లొంగ తీసుకోకూడదు ప్రేమతో ఆప్యాయతతో మమకారంతో లొంగ తీసుకోవాలి. నీ పిచ్చ తగలయ్యా తాళం తీయరా, నేను బయటకు వచ్చేస్తాను. ఒక్కసారి నా పెర్ఫార్మెన్స్ చూడే. చిట్టు కన్నా బొజ్జులు చెచ్చులు చేస్తున్నానా అది రక్తం తాగుతా. ఏముంటది ఆ రక్తంలో? కోకోనట్ వాటర్ తాగు, ఎండాకాలంగా చల్లగా ఉంటది. ఇంకేం చేస్తావు? మహా అయితే కండలు పీక్కొని మాంసం తింటావు. ఇన్ని మంచి విషయాలు చెప్పినందుకు నన్ను నీకు హక్ చేసుకోవాలనిపిస్తుంది కదా. నువ్వు చెప్పలేవు, నేను కనుక్కుంటాను. ఏది ఇదిగా హక్ చేసుకో, హక్ చేసుకో. సింహమంటి చిన్నోడే వేటకొచ్చాడే, సింహ 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 ఓ సింహ సింహ సింహ. నువ్వేంటి ఎక్కడ ఉన్నావేంటి? సార్ ఫోటోలు గట్రా బయట దిగా లోపల రాకూడదు. ఏ సింహ 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 ఓ సింహ 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 ఓ సింహ సింహ సింహ. ఇక పడకండి సార్, సింహం చంపేస్తుంది. ఇది పెద్ద సింహంగా, పెద్ద సింహం, ముసలి సింహం అంటే సీనియర్ సిటిజన్. ఇదేం చేయదు, కళ్ళు కూడా కనిపించవు. త్వరగా ఫోటోలు అవి తీసుకుని బయటకు వచ్చేసాయి. విన్నారా? సీనియర్ సిటిజన్ అంట నీలాగే. దాని గురించి ఇందాల్చి నువ్వు ఓ పెద్ద రెచ్చిపోయి బెదిరించావు. ఇప్పుడు చూడు దాంతో ఎలాగా ఆడుకుంటాను. ఏయ్ చాలా మంది చూసాం పక్కలో, మీరు భయపడిపోతామని సెల్ఫీలు దిగుతాం ఇద్దరం ఒకటే. చూడు 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 బాగా బాగా అటు చూడు అటు చూడు ఇటు ఇటు. లక్ష్మి గారికి ఎలా నచ్చింది? నాకు రాఘవ బాగా నచ్చాడు. డేంజర్ అనిపించలేదు. ఐ మీన్ బోన్ లో ఉన్నారు ఒక లైన్ తోటి. అసలు ఎంత రెచ్చిపోయి ఉండొచ్చు. మరీ సీనియర్ సిటిజన్ ని తీసుకొచ్చి ఈజీ చేసేసుకున్నారు మీరు. బెటర్ లక్ నెక్స్ట్ టైం. నాగబాబు గారు నాగి బాగా చేశాడు. బాగా నీరసం అయిపోయి రిటైర్ అయిపోయిన పెద్ద సింహం లాగా ఓకే ఎంటర్టైన్ చేశారు. Okay, so give it up for the 16 leaders. Well, here comes the musical thing played by the original king, the original Dan Raja Rockers. So now it's course time. Let's start with the Bullet Bhaskar and Tsunami Sudhakar's team. Rocking Rakeshan team ki Nagbabu garu istunaru. Rocket Raghavan team ki Nagbabu garu istunaru. Sita, Gita, Sheila, Mala, Pere, Yedaina. And our Medhavi Racharavi and team ki Nagbabu garu istunaru. Ammayantu Bhumide Asalu Lekunte Kanna. Kirak Artist team ki Nagbabu garu istunaru. Life is Sunna. Adri Abhiyan team ki Nagbabu garu istunaru. Chiro, Giro, Shirto, Skirto, we say they na. A country dress aina. Ante ivalti performer of the day is అదిరే అభి. అదిరే అదిరే కన్నే అదిరే కుదిరే కుదిరే అన్ని కుదిరే. So ivalti mana performer of the day Adri Abhiyan team ki it's time to give the big 25,000, 10,000 from Lalita Brand Rice and 15,000 from Jabardast. And performer of the day, poster please. And yes, ఇది ఇవాల్టి జబర్దస్త్ గా ఎంజాయ్ చేశారు కదా. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం, సేమ్ టైం సేమ్ ప్లేస్. Until then, keep laughing.